దేవుని పిల్లైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అంత్యదినాలలో జరిగే సంభవం సిరీస్ 10వ సిరీస్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఇది 2 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగ రహితులు, మరొక మాట అతిద్వేషులు. ఈరోజు మనం అతిద్వేషుల గురించి ఆలోచన చేద్దాం. అతిద్వేషులు అంటే ఎవరంటే మరొక పదం ఉంటుంది, తీరని పగ కలిగిన వారు అని అర్థం. అంటే పగ, ప్రతీకారం అనే పదాలు మనం చూస్తుంటాం కదా. వీరు ఎలా ఉంటారంటే ఒక వ్యక్తి లేదా సమూహం మనకు హాని చేస్తే వారికి అన్యాయంగా హానికరమైన చర్య చేయాలని చూసారా, వాళ్ళే పగ, ప్రతీకారం కలిగిన వారు. కనుక పగ కలిగిన వారిలో ఉండే కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. మొదటి లక్షణం, న్యాయము లేదా హాని ఖచ్చితంగా వీరు చేస్తారు. రెండవది, ప్రతీకార చర్య చేస్తారు. మూడవదిగా, రివెంజ్ తీర్చుకుంటారు. నాలుగవదిగా, ఉద్వేగాలు అంటే కోపము, ద్వేషము, అసహ్యము, బాధ వీరిలో ఎక్కువ ఉంటుంది. వ్యతిరేక భావం, తర్వాత ఇంకా మరెన్నో ఇలాంటి లక్షణాలు వీరిలో ఉంటాయి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా చెప్తుంది, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతికాలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అయితే మీకు మీరే పగ తీర్చుకోవద్దు. రెండవదిగా, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. కనుక మనము అసాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉందాం. పగ తీర్చే పని దేవుడి పని. అలా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.